అధ్యక్షులు అన్న మహేషన్న గారు, సమాచార మంత్రివర్యులు జూపల్లి గారు, అజరుద్దీన్ గారు, ఏసీసీ కార్యదర్శి సంపతన్న గారు, మా శాసనసభ్యులు వారు, మిగతా అన్ని డ్రింక్స్ కి ఇచ్చిన పెద్దలు, మహిళా యూత్, పెద్ద కాంగ్రెస్ అందరు కాంగ్రెస్ నమస్కారం తెలియజేస్తూ, దయచేసి ఈరోజు భారతదేశమంతా నివ్వరపోయే విధంగా ఈ తీసుకున్న నిర్ణయంపై చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి ఒకసారి గట్టిగా స్లోగన్ వినిపించవలసిందిగా మీ అందరితో కోరుకుంటూ, జబ్ తక్ సూరజ్ చాంద్ రహేగా, దయచేసి నోరున్న వాళ్ళు నోరు, చెయ్యి ఉన్న వాళ్ళు చెయ్యి గట్టిగా లేపి మాట్లాడి స్లోగన్ ఇవ్వాలి. ఇది ఆషామాషి కాదు, జోక్ కాదు. जब तक सूरज चांद रहेगा, जब तक सूरज चांद रहेगा, आवाज दो, आवाज दो, जब तक सूरज चांद रहेगा. धन्यवाद मित्रुलारा. ఈ రోజు భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుని బాధ్యత. బాపు అంటే గాంధీ, తాత అంటే గాంధీజీ, అంటే బాపూజీ అంటే అణువణువున రక్తంలో మరుగుతున్న ప్రతి యువకుడు కూడా ఆలోచన చేస్తాడు, ఏమైపోతుంది ఈ దేశంలో. ఓనాడు గాడ్సే పేరు చెప్పి గాంధీ తాతను గాడ్సే చంపితే ఈ రోజు గాంధీ తాత పేరు తీసి వీళ్ళు కూడా చంపుతున్నారన్న ఆక్రోధనతో యువకులంతా ఉన్నారన్న విషయాన్ని గ్రహించవలసిందిగా నేను వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నా. బాపు అద్దాలు కావాలి స్వచ్ఛ భారత్ కి. ఆ అద్దాలు లేకుంటే స్వచ్ఛ భారత్ ప్రోగ్రామే సక్సెస్ కాదు. బాపు ఘాటి దగ్గర పోయి నమస్కారం చేయకపోతే భారతీయులెవరు కూడా ఎవరిని కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేనప్పుడు అది కూడా కావాలి. కానీ ఒక చట్టం చేసిన భారతదేశంలో, ఒక చట్టం చేసిన భారతదేశంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ హయాంలో మారుమూల పల్లెల్లో ఉపాధి లేక వాళ్ళ జీవితాలు కొట్టుమిట్టాడుతూ ఉంటే వాళ్ళందరికీ కూడా 100 రోజుల పని కల్పించాలా. ఆ కల్పించిన వల్ల వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయని దేశమంతా కూడా 100 రోజుల పని కాదు, గాంధీ తాత పని అని చెప్పి పని చేసుకునేటువంటి సందర్భాన మెల్లమెల్లగా దాన్ని 100% గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు నిధులిస్తా ఉంటే తర్వాత దాన్ని 60% కుదించారు. 40% మన స్టేట్ గవర్నమెంట్ మీద పెట్టారు. ఇప్పుడు ఏకంగా బాపూజీ పేరే మారుస్తా ఉన్నారు. ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉండదు. మీరు అనుకుంటుండొచ్చు బాబు అంటే ఒక వ్యక్తికో ఒక పార్టీకో కాదు, ఈ దేశంలో పుట్టినటువంటి 140 కోట్ల జనాల గుండె తప్పుడు బాపూజీ అన్న విషయాన్ని మర్చిపోవద్దని తెలియజేస్తా ఉన్నా. ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. సామెత అంటారు ఏమని, जब गीदड़ की मौत आती है तो शेर की तरफ भागती कहते. इनका भी मौत आने का टाइम नजदीक आ गया, इसलिए बापूजी के नाम से लगा लिए. खबरदार याद रखना, अगर बापूजी का नाम अगर उपाधि हम इसे निकाले तो हर नौजवान, हर बुढ़ा, हर बच्चा आके कदम मिला लेके जब तक आपको नहीं उतारे तक हम कुछ सोचेंगे नहीं, पीछे कदम हटेंगे नहीं. ఈ విషయం గుర్తుపెట్టుకొని నడవాల్సిందిగా కోరుకుంటూ, 100% బాపూజీ ప్రతి రక్తపు బొట్టులో ఉన్నాడు. ఈ భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల జనాల హృదయాల్లో ఉన్నాడు. బాపూజీ విషయంలో ఎటువంటి పరిస్థితుల్లో మీరు తీసుకున్న నిర్ణయం వాపస్ తీసుకోకపోతే ఖచ్చితంగా ఈ ఉద్యమంలాగా వ్యాప్తించి దహనమై ఆ దహనంలో రేపు రాబోయే రోజుల్లో కాలిపోవాల్సి వస్తుందన్న విషయాన్ని మర్చిపోవద్దని తెలియజేస్తూ, బాపు మమ్మందరినీ క్షమించు. ఈ దేశంలో మీకు జరుగుతున్న అవమానాన్ని చూసి తట్టుకోలేక చాలా గుండెలు ఇప్పటికే విలువలాడుతున్నాయి. ఖచ్చితంగా బాపు ఈ పేరును ఎక్కడ కూడా మచ్చరానియకుండా చూసుకునే ఒక భారతీయ పౌరునిగా ఇది నా బాధ్యత అని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై బాపు. గౌరవ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. జై కాంగ్రెస్.
ఈనాటి కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానం 100 రోజుల ఉపాధి హామీ పథకానికి మంగళం పాడే పద్ధతిలో ఈనాడు కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పని దానికి ఈనాడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిసిసి ఆధ్వర్యంలో పెద్దలు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, సహచర మంత్రివర్యులు అజరుద్దీన్ గారు, అట్లాగే శ్రీహరి గారు గౌరవ మంత్రివర్యులు, అట్లాగే గౌరవ శాసనసభ్యులు పిసిసి అధ్యక్షులు మాజీ పిసిసి అధ్యక్షులు అంటే పెద్దలు హనుమంతరావు గారు, ఇతర శాసనసభ్యులు, పిసిసి అనుబంధ సంస్థ నాయకులకు కార్యకర్తలకు మీ అందరికి కూడా మీడియా మిత్రులందరూ కూడా ఈ శుభ సందర్భంలో మీ అందరూ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఇది చాలా దుర్మార్గమైనటువంటి అధికారం ఉంది కదా అని చెప్పి ఇది ఒక వ్యక్తి పైన పార్టీకి సంబంధించిన అంశం కాదు. యావత్ భారతదేశ 140 కోట్ల ప్రజల యొక్క ఆత్మను దెబ్బతీసే కార్యక్రమం. ఒకటే ఒక మాట ఉదాహరణ, దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజున ఆనాడు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు మహాత్మా గాంధీని మనం దేశ భవిష్యత్తు కోసం చేసే విధానాలలో మీ సలహాలు సూచన చెప్పండి అన్నప్పుడు ఒకటే ఒక మాట గాంధీ అన్నాడు. మహాత్మా గాంధీ ఏ నిర్ణయం చేసినా ఏ చట్టాలు చేసినా భారతదేశంలో ఉన్నటువంటి అట్టడుగు పేద వర్గాలకు వర్తించే విధంగా చట్టాలు ఉండాలని చెప్పని ఆనాడు మహాత్మా గాంధీ గారు పండిట్ జవహర్ లాల్ నెహ్రూకి చెప్పడం జరిగింది. అదే దిశలో అదే కేవలం మహాత్మా గాంధీ ఆలోచన విధానం మేరకు 2005వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఆనాడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఇలా భారతదేశంలో ఉన్నటువంటి అట్టడుగు పేద వర్గాల వాళ్ళు కూలివారు తినడానికి తిండి లేని పరిస్థితి, పూర్తిగా కరువు కాటకాల్లో అల్లాడుతా ఉన్నప్పుడు ప్రజలకు కనీసం తిండి పెట్టాలన్న ఆలోచనతోటి కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నాడు గొప్ప పథకం ఇది. ఎవ్వరు కూడా ఊహించలే. మహాత్మా గాంధీ అంటే మన్రేగా 100 రోజుల ఉపాధి హామీ పథకం ప్రతి పల్లెల్లో గూడాల్లో తాండవాల్లో ఉన్న పేదవాళ్లకు పట్టడండం పెట్టడం కోసం తెచ్చినటువంటి స్కీమ్. ఈ స్కీమ్ను నిర్వీర్యం చేస్తూ ఈనాడు కాంగ్రెస్ పార్టీ పైన కోపం ఉంటే కాంగ్రెస్ పార్టీని మీరేమైనా తిట్టండి, కానీ కాంగ్రెస్ పార్టీని ఇలా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ పైన రాహుల్ గాంధీ పైన మీరు చేసినట్టు చూస్తా ఉన్నాం.